ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 47వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. గత వారం మనం భక్తి యోగంలో 8వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. అక్కడ భగవంతుడు ఏం చెప్పాడండి? నీ మనసును, నీ బుద్ధిని నాయందే నిలుపు, అలా నిలిపితే నీవు నాయందే ఉంటావు, నాతోటే ఉంటావని చెప్తారండి. తర్వాత మరి ముందుకు వెళితే అదచిత్తం సమాధాతం నా శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అర్జున, ఒకవేళ నీ మనసు, నీ బుద్ధి అంటే నీ చిత్తును నాయందే నిలపడానికి నీకు సాధ్యం కాకపోతే, నీవు ఆసక్తుడు అయితే ఇంకో మార్గం ఉంది. అభ్యాసంతో దానిని సాధించు. అయ్యో నాకు ఉండటం లేదు, నేను అలా చేయలేకపోతాను, దిగులు పడొద్దు. అభ్యాసం చేయి. అభ్యాసంతో నీ చిత్తాన్ని నాందు నిలపడానికి నువ్వు ప్రయత్నం చేయి. అందుకే ఇక్కడ ఒక పదం వాడటం జరిగిందండి శ్రీకృష్ణ పరమాత్ముడు. మామిచ్ఛాప్తుం అంటే అభ్యాసం చేయాలంటే ముందు మనసులో కోరిక ఉండాలి. అంటే నేను భగవంతుని ధ్యానించాలి, భగవంతుని పూజించాలి, భగవంతుని నా మనసు బుద్ధి లగ్నం చేయాలి అనే తీవ్రమైన కోరుకుంటేనే కదా నువ్వు నాయందు వాటిని లగ్నం చేసేది. అంచేత ముందు కోరిక ఉండాలి. ఆ కోరిక ఉన్న తర్వాత దాన్ని అభ్యాసం ద్వారా అలవర్చుకోవాలి, పదే పదే చేయాలి, నిరంతరం చేయాలి. దీనికి అభ్యాసం కావాలి అని కృష్ణ పరమాత్ముడు అర్జునునికి ఈ శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగిందండి. అభ్యాసేష్య సమర్థోసి మత్కర్మ పరమో భవః మద్ధర్మమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి మరో మార్గం చెప్తున్నాడండి. నీవు అలా అభ్యాసం చేయడానికి అసమర్థుడైతే, చేయలేకపోయినట్లయితే ఇంకో మార్గం ఉంది. నీవు ఏ పని చేసినా అది నా కోసమే చెయ్యి, నాకు సంబంధించిన కర్మలనే చెయ్యి, అప్పుడు కూడా నీవు నన్ను చేరుకోగలవు అని మరో మార్గాన్ని చెప్పాను. అంటే నువ్వు ఏ పని చేసినా కూడా నన్ను తలుసుకుని చెయ్యి, నా కొరకే చెయ్యి, అండ్ ఆ చేసేది కూడా ధర్మంగా న్యాయంగా ఉండాలి. ధనం సంపాదిస్తాం అనుకోండి, అది ధర్మంగా సంపాదించాలి. ఇతరులను హింసించి కష్టపెట్టి మనం ధనం సంపాదించకూడదు. ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు జీతం తీసుకుంటున్నారు, సేవాభావంతో తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి. వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, లాభం ఎలాగా మనం తీసుకుంటాం, కానీ నాణ్యమైన సరుకుల్ని చక్కటి ధరకి ప్రజలకి అందించాలి. అలాగే రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రజా సేవకులుగా ప్రజలకు ఉపయోగమైన పనులే చేయాలి. ఇలాగా ఏ పని చేసినా దాన్ని వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనియే దైవం అన్నట్టుగా భగవంతుని కొరకు మనం చేస్తున్నట్టుగా భావనతో చేస్తే అప్పుడు కూడా నీవు నన్ను చేరుకోగలవు అని స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది నిష్కామ కర్మ. ఇతరులకు ఉపయోగ పనులన్నింటినీ కూడా భగవంతుని పేరు మీద సేవాభావంతో మనం చేయాలన్నమాట అండి. మరింత ముందుకు వెళ్తే అదైతదప్యశక్తోషి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకల ఫలత్యాగం తతః కుర్యాతాత్మవాన్. అర్జున, నీవు నా గురించి స్మరణ, ధ్యానము, నిష్కామకర్మ ఇవన్నీ చేయలేకపోతే, ఇవి చేయడానికి కూడా ఆసక్తుడు అయితే అప్పుడు మరో మార్గం ఉందయ్యా. నీవు చేసే కర్మఫలాన్ని అంతటినీ కూడా నాకు అర్పించు, ఇలా కూడా నీవు నన్ను చేరుకోగలవని చెప్పి మరో మార్గం చెప్పండి. ఎంత కరుణామయుడండి భగవంతుడు పరమాత్ముడు. ఎన్ని మార్గాలు చెప్తున్నాడు తనని చేరుకోవడానికి. ఏదో ఒక మార్గమే కాదు, నన్ను చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని పదే పదే చెప్తున్నాడు, గమనించగలరు. నేను ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఆ రోజుల్లో కూడా భక్తులందరూ నా మార్గం గొప్పదంటే నా మార్గం గొప్పదని దెబ్బలాడుకునేవాడిని. కాను, భగవద్గీతలో భగవంతుడు సుస్పష్టంగా చెప్పడం జరిగింది, ఏ మార్గాన్ని నువ్వు అనుసరించు, నీలో చిత్తశుద్ధి, శ్రద్ధ, భక్తి, నా యందు ప్రేమ ఉంటే తప్పకుండా నన్ను చేరుకుంటారని
నిర్ద్వంద్వంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రకటించడం జరిగిందండి. ఏ విధమైన సందేహములకు తావలేదు. అందుకనే కొన్ని విషయాలు చెప్పినప్పుడు నా సంశయ అని కూడా కృష్ణ పరమాత్ముడు చాలా చోట్ల చెప్తూ ఉంటాయండి. అలాగే శ్రద్ధ, భక్తి అని కూడా ఈ పదాలు ఎక్కువగా వాడటం జరుగుతుంది, గమనించగలరు. ఈ భగవదార్పణ కూడా ఎలా చేయాలి అంటే ఆయన ఇక్కడ పదం అని యథాత్మవాన్ అంటే నాయందు మనసు పెట్టి ఆ చేసిన కర్మ యొక్క ఫలాన్ని కృష్ణార్పణం అని మనస్ఫూర్తిగా అర్పణ చేయలేను. అంతేగాని ఏదో తూతూ మంత్రంగా మనం ఏదో చేసామన్నదానికి సర్వం కృష్ణార్పణం అని, నేను నిమిత్త మాత్రునని పనికిరాని పనులన్నీ చేసి ఇదంతా అలా త్యాగం అని ఇలా కాదండి. మనసు చిత్తశుద్ధితో ప్రేమతో కర్మఫల త్యాగాన్ని ఇక్కడ కోరుతుందన్నమాట. కర్మఫలం యొక్క ఫలాన్ని ఆ భగవంతుడికి మనం అర్పిస్తే ఆ విధంగా కూడా మనం ఆయన్ని చేరతామని మరో మార్గాన్ని చెప్పాడండి ఆయన. ఈ త్యాగం కూడా ఎలా ఉండాలంటే మనస వాచ కర్మణ ఆ ఫలమని మనం తనకి సమర్పించాలండి. నేను నిమిత్త మాత్రుడను అనే భావంతో కర్తృత్వ భావన లేకుండా ఆ సమర్పణ జరగండి. ఆ సమర్పించిన దానిని తిరిగి నీవు ప్రసాదముగా స్వీకరించు అంటే ఇది కూడా ఇంకొక ఆప్షన్ ఇచ్చండి. నువ్వు నాకు సమర్పించు, అప్పుడు ఇది ప్రసాదం అవుతుంది. దాన్ని భగవద్భక్తితో ప్రసాదముగా తిరిగి నీవు స్వీకరించు. అప్పుడు ఏమవుతుందండి, మనసు నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంటే అంతర్భాగంగా మనకు కాస్త డీప్గా చూస్తే మనం నడుస్తున్నాం అనుకోండి, భగవత్ ప్రదక్షిణ చేస్తున్నాం అనుకోండి, మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదో భగవత్ సంకీర్తన చేస్తున్నాం అనుకోండి, ప్రతి మూమెంట్లో ప్రతి చర్యలోని భగవంతుని తలుస్తూనే చేస్తాము, ఆయనకే అర్పిస్తాం. ఈ విధంగా కూడా నన్ను నువ్వు చేరుకోవచ్చని ఒక ఆప్షన్ భగవంతుడు మనకి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా దైవ సంస్కారంతో మనం చేసే కర్మలైన అన్నింటి ఫలితాన్ని కూడా మనం భగవంతుని సమర్పించి ఈ విధంగా మనం బ్రతుకుతూ ఉంటే అండి క్రమక్రమంగా మన పాపమును నశించి మనకి మోక్ష మార్గంలోకి వెళ్ళటానికి దారి దొరుకుతుందండి. ఇప్పటివరకు శ్రీకృష్ణ పరమాత్మ వివిధ మార్గాలను అంటే భక్తి యోగంలో వివిధ మార్గాలను తను ఏ విధంగా భక్తులు చేరుకోవచ్చు ఎన్నో విధాలుగా అన్న ఆప్షన్స్ అన్నింటినీ కూడా విశదంగా చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్ముడు భక్తునికి ఉండాల్సిన లక్షణాలు తెలియడం జరిగిందండి. ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా? మనం నిజమైన భక్తినే చూపిస్తున్నామా? భగవంతుని యందు మన యొక్క భక్తి ఎటువంటిది? ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఈ లక్షణాలను కన్నా మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే మనకి ఒక అవగాహన మన మీద వస్తుంది, గమనించగలరు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమే ప్రియః. ఈ శ్లోకాల నుంచి 19వ శ్లోకం వరకు భగవంతుడు మొత్తం 35 సుగుణాలని భక్తుల్లో ఉండవలసిన సుగుణాలని విశదంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 35 సబ్జెక్టుల కింద మనం భావిస్తే అన్ని సబ్జెక్టులను మనం పాస్ అయితేనే ఉత్తీర్ణత చెందినట్లు లెక్క. మనం పరీక్షలు అంతే కదా, అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాం కదా, మనం నెక్స్ట్ ప్రమోట్ అవుతాం. అలాగే ఈ 35 సుగుణాలు ఎవరిలో ఉంటాయో వారు మాత్రమే నన్ను చేరతారు, వారికి నన్ను చేరే అర్హత ఉంది. ఇవి లేనివాడు ఈ జనన మరణం అనేటువంటి ప్రవాహంలో అలా కొట్టుకుపోతూ ఉంటారు. పునరేప జననం పునరేప మరణం. మరి ఆ సుగుణాలు ఏమిటో మనం విందామా? సర్వభూతముల యందు ద్వేషము లేకుండా ఉండటం. ద్వేషము అగ్నితో సమానం. ద్వేషం ఎవరి దగ్గర ఉండుతో అది వాళ్ళను కూడా కాల్చేస్తుంటుందండి. అలాగే స్నేహము కరుణ కలిగి ఉండాలండి. అందరి ఎడల స్నేహము కరుణ కలిగి ఉండాలండి. అహంకారం మమకారం లేకుండా ఉంటాం. అహంకారం ఉండకూడదు, మమకారాలు కూడా ఎవరి మీద పెంచుకోకుండా ఉండాలండి. సుఖముని దుఃఖముని కూడా సమానంగా చూచేవాడు. అలాగే ఓర్పుని కలిగి ఉన్నాడు. పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఉన్నదానితో తృప్తి చెందేవాడు, మనోనిగ్రహం కలవాడు, ఎల్లప్పుడూ తన మనసుని ఆత్మయందే నిలిపి ఉంచేవాడు, పరమాత్మ పట్ల
దృఢయాత్మకమైన నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగి ఉన్నవాళ్ళు, చంచలమైన బుద్ధి అంటే ఫికిల్ మైండెడ్నెస్, అటువంటి చంచలమైన మనసు లేనివాడు, అచంచలమైన తన బుద్ధిని నాకు అర్పించినవాడు, నిరంతరము నాయంది భక్తి గలవాడు, నాయంది రమించేవాడు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అని చెప్పి ఈ 13-14 శ్లోకాల్లో తెలియజేయడం జరిగిందండి. లోకంలో ఎవరిని ఉద్వేగానికి గురి చేయనివాడు, ఎవరి వలన ఉద్యోగానికి లోను కానివాడు, అంటే ఎవరిని భయపెట్టకూడదు, అలాగే ఎవరి వలన తాను భయం చెందకూడదు. అలాగే సంతోషము, దుఃఖము, కోపము, భయము, ఉద్వేగము ఇవన్నీ కూడా మనసు లక్షణాలండి. వీటిని కూడా ఎప్పుడు వాటి పరిమితుల్లో ఉంచాలి, వాటి అంత నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. అలాగే అసూయ లేకుండా ఉండటం, అంటే అసూయ చాలా భయంకరమైనది. అసూయ అంటే ఏంటంటే నాకున్నా లేకపోయినా పర్లేదు వాడు కొనకూడదు, నేను పాస్ అయినా లేకపోయినా పర్లేదు ఆయన పాస్ అవ్వకూడదు, నేను ఉన్నతంగా ఉన్నా లేకపోయినా పర్లేదు అతను ఉన్నతంగా ఉండకూడదు. ఇది వాళ్ళని ఎప్పుడు దహించి వేస్తుంటుందండి. అసూయ ద్వేషాలకు అతీతంగా ఉండాలి. తర్వాత కోరికలు లేకుండా ఉండటం, శుచి శుభ్రత, బాహ్య శుచి అంతర్శుచి రెండింటిని కలిగి ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత దక్షత అంటే సమర్థత కలిగి ఉండటం, ఏదైనా ఒక పని చేయడానికి కార్యశీలుడై ఉండటం అంటే చూస్తే అలాగే దక్షత కలిగి ఉండటం, తటస్థంగా ఉండటం, ఏ పక్షవంపు లేకుండా సమత్వాన్ని పాటిస్తూ సమదృష్టితో ఉండటం. అంతేకాకుండా ఎవరో ఉద్యోగంతో ఊగిపోతున్నా మనం కూడా ఉద్యోగంతో ఊగిపోయాం అనుకోండి, దానివల్ల ఏమి ఉండదు. దిగులు నిర్వేదము ఉండకూడదండి. ఈ పని నేను చేయలేను, ఈ పని నా వల్ల కాదులే, అలా ఉండకూడదు. అట్లానే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోనేవాడు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోనేవాడు అయి ఉండాలి. శుభమును అశుభమును వదిలినవాడు నాకు ప్రియుడు, అంటే శుభాశుభములు రెండింటిని త్యజించిన వాడని సింపుల్గా మనం చెప్పుకోవాలంటే అది అర్థం అన్నమాట అండి. ఇక్కడ సమశత్రౌ చ మిత్రే చ తదా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిర్భక్తి మాన్మే ప్రియో నరః. 18-19 శ్లోకాలలో చెప్తాండి. మిత్రులను శత్రువులను మానము అవమానము శీతోష్ణములు సుఖ దుఃఖములు స్తుతులు నిందలు వీటన్నిటిని కూడా అంటే ద్వంద్వాలన్నింటినీ కూడా సమానంగా భావించేవాడు, ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు, ఉన్నదాంతో సంతృప్తి చెందేవాడు, ప్రాపంచిక విషయాల్లో అధికంగా ఆసక్తి లేనివాడు అయి ఉండాలి. గృహములందు ఆసక్తి అనురక్తి లేనివాడు, నిశ్చయాత్మక బుద్ధి గలవాడు, పరమాత్మ యందు భక్తి శ్రద్ధలు గలవాడు, ఇటువంటి వాడు నాకు ప్రియుడు అని కృష్ణ పరమాత్మ ఈ గుణాలన్నీ వర్ణిస్తూ ఎవరు తనకు ప్రియుడో, ఎవరైతే తను చేరడానికి అర్హత కలిగి ఉంటుందో ఈ గుణాలన్నింటినీ కూడా చెప్పడం జరిగిందండి. ఈ సుగుణాలన్నింటినీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందండి? శంకర భగవత్పాదులు శివానందలో చెప్పినట్టు ఆ పరమేశ్వరుడికి మన మనసు బుద్ధి అంటే చిత్తం అనే కమలాన్ని ఆ భగవంతుడికి సమర్పిస్తే మనం భగవంతుని చేరుకోవడానికి ఓ మార్గం లభిస్తుంది. అంటే ఈ మనః పుష్పం, ఇప్పుడు నేను చెప్పేసి 35 రకాల పుష్పాలని కూడా ఆ బుద్ధుల్ని మనం అవలోకించుకొని వాటిని ఫాలో అవుతూ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. దీనితో పాటుగా అద్భుతమైనటువంటి మరో శ్లోకరాజాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ 35 పుష్పాలతో పాటుగా ఈ అష్టవిధమైనటువంటి పుష్పాలను కూడా భగవంతుడికి సమర్పిస్తే మనం ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతాము. మరి చెప్పుకుందామా? అది 9వ అధ్యాయం 26వ శ్లోకంలో మనం చెప్పుకున్నామండి. పత్రం పుష్పం ఫలం తోయం. నాకు పెద్దగా ఏమి చేయక్కర్లేదండి. ఒక పత్రం, ఒక ఆకు, పుష్పం, ఒక పువ్వు, ఒక ఫలం, ఒక చిన్న పండు, ఏమీ లేకపోయినా ఒక నీటి చుక్క నేను అత్యంత సంతృష్టి అవుతాడని చెప్పి భగవంతుడు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. వాటితో పాటుగా 35 ఇప్పుడు చెప్పిన సుగుణమైన పువ్వులు, అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం
తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఈ 8 అద్భుతమైనటువంటి ఈ పుష్పాలను కూడా మనం భగవానికి అర్పిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. ఏంటండి అవి? విశేషమైన ఆ 8 పుష్పాలు ఏమంటే, అహింస ప్రథమం పుష్పం. అహింస అంటే హింసను వేయడం, అహింస అనే మార్గాన్ని మనం పాటించడం, అది ప్రథమ పుష్పం. పుష్ప ఇంద్రియ నిగ్రహ అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం, ఆ ఇంద్రియాల్ని ఫిక్లమెంటెడ్గా లేకుండా మన స్వాధీనంలో ఉంచుకోవటం, అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం అనేది ద్వితీయ పుష్పం. సర్వభూత దయా పుష్పం అంటే సమస్త జీవకోటిని అందరినీ సమానంగా చూడటం, దయతో ఉండటం. అండ్ క్షమా పుష్పం విశేషత. క్షమ అటువంటిది నిజంగా ఒక విశేషమైన గుణమే. అంచేత ఎవరి మీద కోపం లేకుండా మన కోపాన్ని తగ్గించుకుని క్షమ అని అద్భుతమైన పుష్పరాజాన్ని అలవర్చుకోవడం. శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ అంటే శాంతి అనే పుష్పము, తపస్సు అనేటువంటి పుష్పము అండ్ ధ్యానం అనేటువంటి పుష్పము. సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్ అంటే సత్యం, సత్యమే పలకాలి, సత్యమే నిజము అని ఈ 8 పుష్పాలు, అష్టమిధ పుష్పం, ఈ 8 రకాల విశేషమైన పుష్పాలను కూడా మనం అలవరుచుకుని ఆ పుష్పాలతో 35 + 8 టోటల్ 43 ఈ పుష్పాలతో మనం భగవంతుని విశేషంగా కొలుస్తూ పూజిస్తూ భగవంతుడికి చేరువ అవుదామా మరి. ఏతో ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానమత్పరమా భక్త్యాస్తేతివ మే ప్రియా. అర్జున, ఎవరైతే శ్రద్ధాభక్తులతో పని చెప్పము లక్ష్యంతో నన్ను సేవిస్తారో, నాయందు శ్రద్ధ భక్తి కలిగి ఉంటారో, నన్నే పరమగతిగా భావించి నమ్ముతారో వారే నాకు భక్తులు, ఇష్టులు అని ఈ ఆఖరి శ్లోకంలో కృష్ణ పరమాత్మను చెప్పడం జరిగింది. ఈ భక్తి యోగంలో భగవంతుడు చెప్పిన విషయాలు, సగుణోరాధన, నిర్గుణోపాధన, తర్వాత భక్తునికి ఉండాల్సిన లక్షణాలు, ఏ ఏ పుష్పాలతో భగవంతుని మనం పూజిస్తే మన జన్మ ధన్యం అవుతుందో, భగవంతుని చేరడానికి రకాల మార్గాలని ఎన్ని ఆప్షన్స్ కృష్ణ పరమాత్మ ఈ భక్తి యోగంలో ఇచ్చాడో ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం నిజమైన భక్తులమా కావా, మనలో ఎంత భక్తి ఉంది, అది ఎంతవరకు శ్రేష్టమైనది ఆలోచించుకోండి. భక్తి యోగం కూడా ఇక్కడితో సమాప్తమైందండి. ఓం తత్ సత్.